లేదు సార్, ఆమె చెప్పిందని అబద్ధం సార్. ఆమెనే తాగుడు అలవాటు చేసింది నాకు. తాగుడు అలవాట? తాగుతారా మీరు? అంటే లైట్గా కొద్దిగా నాకు కూడా కొన్ని కోరికలు ఉంటాయి కదా, కొంచెం లైట్గా. ఏమన్నా అంటే నన్నే ఉల్టా ఆమ్లెట్ చేసుకురా, అది చేసుకురా అని చెప్తాను నువ్వు. మేడం ఇంకోటి ఏంటంటే తెలుసా, డ్యూటీకి వెళ్తాను మేడం. వచ్చేటప్పుడు నాకు 7 గంటలకు అయితే వచ్చేటప్పుడు మళ్ళీ కొన్ని వాట్సాప్లో నాకు బ్రాండ్ పంపుతుంది, నాకు ఇది కావాలి అది కావాలి అని చెప్పేసి. వీడియో కాదు, నువ్వే తాగి నువ్వే వీడియోలు చూసి నన్ను ఇట్లా చేయి అట్లా చేయి అని నువ్వే చేస్తావు. మేడం తాగిన మబ్బులు ఆమె పాప లేస్తుంది, నిద్ర మబ్బులు లేస్తుంది, తానికి ఉంది తాగి పెట్టా అని చెప్తుంది ఆమె. ఏంది పాపకు తాగిపిస్తుందా? ఏమా ఏం మనిషిమా? బాండింగ్ అయితే ఉంది మేడం. బాండింగ్ ఉంది అంటే ఏం బాండింగ్ ఉంది? తల్లి కొడుక, అక్క తమ్ముడా, లేదు మేడం. బాయ్ ఫ్రెండా, ఫ్రెండ్సా? తనతో నేను చాలా ఫిజికల్గా ఉన్నా మేడం. ఏంది మౌనంగా ఉన్నావు ఇప్పుడు దాకా? అసలు మొత్తం టాప్ ఎగిరిపోయేటట్టు అరిచావు కదా. అందరికీ నమస్కారం, నా విచారణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మరీ విచిత్రమైన కేసు వచ్చింది. ఆ కేసు ఏందో మేము తెలుసుకోవడం కాదు, మీరు తెలుసుకుంటే మీరు కూడా ఆశ్చర్యపోతారు. భర్త డ్రింక్ చేస్తూ ఉంటే భార్యని స్టఫింగ్ అడిగితే ఏదో లోపల నుంచి తెచ్చేయడం ఎన్నో సినిమాల్లోనూ లేకపోతే మనకు తెలిసిన వాళ్ళ దగ్గర ఏమో చూసుని ఉంటాము. కానీ ఇక్కడ మాత్రం భార్య డ్రింక్ చేస్తుంటే, అది కూడా బ్రాండెడ్ అడిగి మరీ తెప్పించుకొని తాగుతూ ఉంటే భర్తనే ఆమ్లెట్ వేయడమో లేకపోతే స్టఫ్ చేసుకోవడము రావడమో ఇక్కడంతా కూడా మీరు ఈ కథలో మీరు చూస్తారు, వింటారు కూడా. మాకైతే చాలా ఆశ్చర్యం వేసింది. ఆ ఆశ్చర్యాన్ని మీరు కూడా చూద్దురు. చెప్పండి అమ్మా. నమస్తే మేడం. నమస్తే. నమస్తే సార్. నమస్తే, చెప్పండి అమ్మా. మా హస్బెండ్ తాగుతాడు, తాగి నిందలు వేస్తాడు. ఇంట్లో ఏం చేయమంటే అది చేయాలంట. ఫోన్లో చూపిస్తాడు, అలా పడుకోమంటాడు, ఇలా పడుకోమంటాడు. అలా చేస్తేనే, లేకపోతే ఇక బూతులు కొట్టడము, నువ్వు తిరిగి వస్తావు, బయట తిరిగి వస్తావు, ఎవరో ఉన్నారు నీకు బయట అన్ని నిందలు వేసేస్తాడు. ఫుల్ తాగుతాడు. తాగేసేసి ఇక ఈడీలు మొత్తం చూపిస్తాడు. ఇలా చేయాలా, నాకు నచ్చినట్టు ఉండాలా, నాకు నచ్చినట్టు అన్నా, నచ్చినట్టు చెప్తే నీకు ఎవరో ఉన్నారు బయట, నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు అని అంటాడు బాగా. ఫోన్లో ఏముందో అది చేయాలి, నేను చెప్పినట్టు పడుకోవాలి. ఏందండి కరెక్టేనా ఇది? లేదు సార్, ఆమె చెప్పిందని అబద్ధం సార్. ఆమెనే తాగుడు అలవాటు చేసింది నాకు. తాగుడు అలవాట? అలవాటు ఆమెనే చేసింది. ఆమె ఆల్రెడీ పెళ్లి కాకముందే తాగుతుంది ఆమె. తాగుతారా మీరు? అంటే లైట్గా కొద్దిగా నాకు కూడా కొన్ని కోరికలు ఉంటాయి కదా, కొంచెం లైట్గా. లైట్గా ఏమమ్మా, చాలా తాగుతావు కదా నువ్వు. చాలా ఏం లేదు, లైట్ గా. నన్ను టార్చర్ పెడతా, నువ్వు నన్నే బదలం చెప్తున్నావా? నువ్వే నన్ను ఫుల్ టార్చర్ పెడతావు. నేను బదనం నేను లేపట్లేదు, నువ్వే ఫుల్ టార్చర్ పెడతావు. ఫోన్లో అది ఉంది, ఇది ఉంది, ఇలా చేయాలి, అలా చేయాలి. తాగొచ్చి స్నానం చేయవు, బ్రష్ చేసుకోడు, స్నానం చేయడు, బ్రష్ చేయడు. చూడ్డానికి ఎంత నీట్ గా ఉన్నాడు, అంత గలీజ్ గా ఉంటాడు. ఇలా చేయాలి, అలా పడుకోవాలి, ఇలా పడుకోవాలి అన్ని మాట్లాడతాడు. సార్ ఒకప్పుడు తాగేవాడిని, బాగా తాగేవాడిని. తర్వాత మళ్ళీ ఏమైందంటే కొన్ని మధ్యలో ఆపేసిన, ఆయన తాగట్లేదు. కొన్ని టెంపుల్స్ వెళ్ళి కొంచెం అది మానేసాను నేను. మానేసిన తర్వాత కొన్ని 6 months తర్వాత మళ్ళీ ఏమైంది, కొంచెం తాగానే ఆమెను అలవాటు చేసింది. ఈమె మీకు అలవాటు చేసి మళ్ళీ అలవాటు మానేసిన. ఆల్రెడీ నేను అలవాటు చేశానా? నువ్వే అలవాటు, కొంచెం నేను చేయలేదు, నువ్వే అలవాటు చేసుకున్నావు. నువ్వు తాగుకుంటా నన్ను అలవాటు చేసినావు కదా నువ్వు. అంటే మీరు తాగుడేందమ్మా, ఆడదు తాగుడేంది. సరే తాగుతారు, ఇవాళ రేపు మోడర్న్ ఏజ్ ఉన్నది, అందరు తాగుతారు. మీరు అలవాటు చేయడం ఏంది సొంత మొగుడికి? అతనే చేసుకున్నాడు అలవాటు, నేను చేయలే అలవాటు. మరి మీరైనా కొంచెం మందలు ఇచ్చొచ్చు కదా, మీ వైఫే కదా. మందలు ఇచ్చాను సార్ నేను. ఎన్ని చెప్పినా వాళ్ళ చుట్టాలు, వాళ్ళ అమ్మ నాన్నకి అందరికి చెప్పాను నేను. చెప్తే సరే అంటది, తర్వాత మళ్ళీ చేసే పని చేస్తుంది ఆమె. ఏం చేశాను నేను? ఏం చేసాను? అక్కడేమో బాగా చెప్తావు, నాన్న దగ్గర మీ అమ్మమ్మ నాన్న దగ్గర ఏమో మంచిగా అని చెప్తాను, తాగను అది ఇది అని చెప్పేసి. ఇప్పుడేమో తాగుతా మళ్ళీ ఇంటికాడ వచ్చి మళ్ళీ నాకే చెప్తావు, మళ్ళీ తీసుకురా, అది తీసుకురా, ఇది తీసుకురా అని చెప్పేసి. ఏం చెప్పినా? మందు తీసుకురా, అది తీసుకురా అని చెప్తావు. కొత్త కొత్త బ్రాండ్లు అడుగుతావు నువ్వు. ఎందుకు అడగలేవు? అడుగుతావు, నువ్వే అడుగుతావు. మళ్ళీ ఇంటికి వచ్చావు, మళ్ళీ ఫోన్ లో ఉన్నది చేయలేదనేసి నువ్వు నిందలేస్తున్నావు.
నిందలని ఆ మాట అనకు నువ్వు. తిరిగి వస్తున్నావు అని చెప్తున్నావు. తాగొద్దని బయట తిరిగి చెప్పినందుకు వస్తున్నావు అని చెప్తావు, తాగు అంటావు కదా. బాగా అలవాటు అయిపోయింది రాత్రికి. అందుకని నువ్వు నన్ను ఉల్టా బదలాలు చెప్తున్నావు. నువ్వు సార్ వాళ్ళ దగ్గరకు నువ్వు వచ్చి నన్ను బదలాలు చెప్తున్నావు. నువ్వు తిరిగి వస్తున్నావు. నువ్వు నాతో ఫోన్ పడుకోవాలి, లేకపోతే బ్రష్ చేసుకోవు, చేసుకుంటే చేసుకోను, ఉంటావా అని నువ్వు తాగుతావు. నన్ను నేను తాగట్లేదు. నువ్వు నావి నిందలేస్తున్నావు, బాగా నిందలేస్తున్నావు. నేను ముందే ఆటో డ్యూటీకి పోయేస్తా. వస్తావు, డ్యూటీకి వచ్చి ఇటో 7 గంటలకు వస్తావు. వస్తాను. నేను డ్యూటీకి వచ్చి రెస్ట్ తీసుకొని తినేసి కొంచెం పండుకుంటాను. అంతేగాని నీ తాకుంటూనే ఉంటా రాత్రి అంతా. రాత్రి 12 గంటల వరకు. ఎప్పుడు తెచ్చిన ఎప్పుడు తాగా నేను ఆ? ఎప్పుడు తాగాను? ఎప్పుడు నువ్వే తెమ్మంటావు కదా నేను నువ్వు. తాగలేదు. నువ్వే తేలేదు. ఎందుకు చూపెట్టానా నీకు? తాగలేదు, నువ్వు తీసుకురాలేదు. ఎందుకు అబద్ధాలు ఆడతావు సార్ వాళ్ళ ముందల? నన్ను బదలాలు చెప్తున్నావు సార్ వాళ్ళ నువ్వే మేడం నేను ముందల. బదలాలు చెప్తున్నావు. నాతో పడుకుని వచ్చినావు, అందుకే నాతో పడుకోవట్లేదు అని చెప్తావు కదా. ఎవరు చెప్పారు? నువ్వు అన్నావు అంటావు కదా ఇంట్లో. ఎప్పుడు అన్నావు ఎప్పుడు? తాగిన మబ్బులు రోజు అంటావు, రోజు అంటావు కదా. రోజు అంటాం. అది రోజు అంటావు. ఇది పద్ధతి కాదు. ఇది ఎట్లుండాలంటే మన ఇద్దరి మధ్యలో ఉండాలి. ఈ సార్ వాళ్ళ దగ్గరకు వచ్చి చెప్పడం అది అంటే అవసరమా? నువ్వు చెప్పినట్టు నన్ను బద్దలు లేపడం అవసరమా? మొహం కడుకోకుండా స్నానం చేయకుండా చెండాలంగా ఉండి అది ఒకప్పుడు అది. ఫోన్ లో ఉన్నట్టు అది నువ్వు చేస్తావా, ఒకప్పుడు చేయవా? నేను చెప్తున్నా కదా. పడుకుంటావా లేదా అని ఎందుకంటావు నువ్వు? అమ్మా మీరు ఇక్కడ వచ్చింది మీ సమస్య పరిష్కారం చేసుకోవడానికి, మాతో మాట్లాడడానికి. కానీ ఈ గొడవలు పెట్టుకోవాలంటే మీరు ఇంటికాడనే పెట్టుకోవచ్చు. వీడికి వచ్చి గొడవలు పెట్టుకోవడం దేనికి? ఆల్రెడీ సార్ ఇప్పుడు ఆమె ఆల్రెడీ నాకు పెద్ద గొడవ చేస్తారు. నైట్ కు 12 గంటల వరకు తాకుంటా గొడవ నాకు నిద్రపోనియదు. మళ్ళీ పొద్దున డ్యూటీ పోవాలి. ఏం డ్యూటీ చేస్తారండి మీరు? ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తాను సార్ నేను. ఆయన చూస్తే ఎంత నీట్ గా ఉన్నాడు, ఐరన్ షర్ట్ వేసుకుని నీట్ గా ఉన్నాడు కదా. ఇప్పుడు అలాగ వచ్చాడు అక్కడ నీట్ గా, ఇంటికి అలాగ ఉంటాడు నీట్ గా. ఎలా ఉంటాడు? చిటిపోయి బట్టలు వేసుకుంటాడు. అయినా ఇప్పుడు రోజులు ఎవరున్నారమ్మా స్నానాలు చేయకుండా బ్రష్ చేయకుండా? చేయడు మేడం. కంపెనీలో జాబ్ చేసే అతను అలా ఎలా ఉంటాడు? చేయడు, బ్రష్ కూడా చేయడు, స్నానం కూడా చేయడు. అలాగే పాత బట్టలు వేసుకొని వెళ్ళిపోతాడు. అసలు చేయడు. ఆమె టార్చర్ వల్లనే తాగుడు అలవాటు ఉన్నప్పుడు అప్పుడు సరిగా అట్లా లేకుంటే మేడం నేను లేనందుకు తర్వాత నేను కొంచెం అక్కడ మానేసిన, దేవుని దగ్గర అట్లా పోయి మానేసిన. వదులుకున్నా మేడం. తర్వాత మళ్ళీ ఏం చేసింది తెలుసా? తాగిన మబ్బులలో మళ్ళీ నాకు టార్చర్ పెట్టి కొంచెం తాగని చెప్పి తాగిపించి అలవాటు చేసింది. మళ్ళీ లైట్ అయినా ఎక్కువ తాగను నేను. అయినా ఆ బ్రాండ్ కావాలి, ఈ బ్రాండ్ కావాలి, దమ్ చేస్తాను. నాకు కొంచెం తాగాలనిపిస్తుంది, కొంచెం అని నువ్వు తెచ్చుకొని నువ్వు పోసుకొని తాగావు. నాకు సరిగ్గా చేయదు మేడం. హోటల్కి వెళ్ళి నేను చేస్తా, హోటల్కి వెళ్ళి తెప్పిస్తాను. నాకు నేను చెప్పి నువ్వు తెచ్చుకొని నువ్వే తాగావు. నువ్వు వంట బి సరిగ్గా చేయవు. నాకు పాప ఉంది, పాపకి వంట సరిగ్గా చేయవు. హోటల్కి వెళ్ళి తెప్పిస్తాను నేను. మీకు పిల్లలు ఉన్నారా? పాప ఉంది మేడం, పాప ఉంది. ఏం చేస్తుంది పాప? ఇప్పుడు 4 years మేడం. 4 years ఉంటుంది. మ్యారేజ్ అయ్యి 6 years వరకు అయింది. అది నాకు తెలియదు. పెద్దవాళ్ళు ఇక సంబంధాలు ఉంటారు కదా, చేశారు. నాకు చేసిన తర్వాత మంచిగా ఉంది, కొన్ని రోజులు బాగుంది. తర్వాత ఇక ఆమె ఏం చేయాలో అది అలవాటు చేస్తుంది. మందు అలవాటు ఉంది కదా. ఏం చేసినా ఏం అలవాటు చేసినా మందు తాగుడు అలవాటు ఉంది కదా. ఎట్లా నీకు వంట చేయవు, ఏం చేయవు. మా చుట్టాలు వస్తే ఎవరికి ఏం కేర్ చేయవు. నువ్వు వంట చేస్తా, అందరికి వంట చేస్తా, పెడితే నాకు తాగడం అలవాటు అసలు లేనే లేదు. నువ్వే తాగుతావు, తెచ్చుకుంటావు, నా ముందు తాగుతావు. చుట్టాలు వచ్చినా మేడం, మా చుట్టాలు వచ్చినా ఏదొచ్చినా అసలు ఇది చేయదు. తాగుతావు, ఇల్లంతా కంపు చేస్తావు. ఏం మళ్ళీ తాగుడు అదే నీకు అదే మాటలు తప్ప. మేడం దగ్గరికి వచ్చి వాళ్ళు ఉన్నవాస్తని చెప్తున్నా. తాగినని చెప్తున్నా మేడం. నేను ఆగండి. మీరు పొట్లాడుకోవాలంటే ఇంటికాడ పొట్లాడుకోండి, మా ముందు కాదు. మరి వెళ్ళి పొట్లాడుకుంటారా ఇంటికాడ? మాట్లాడతారా? మేడం మీరు సమస్య ఉంది. అదే అండి మీ సమస్య ఉంది. మీరు ఇక్కడికి వచ్చారు, మీరే గొడవ పెడుతుంటే మేము చూడడానికి ఉన్నామా ఇక్కడ? మళ్ళీ ఏం సార్ నన్నే దబాయిస్తుంది సార్. ఆగండి సార్, మీరు ఆగండి. అమ్మా మొగుడు అన్నాక ఫోన్లలో చూపిస్తాడు, ఏమైనా చేస్తాడు. తనకు సహకరించాలి, తన కోరికల్ని మీరు ఫుల్ఫిల్ చేయాలి. అది మీ కర్తవ్యం. కరెక్టే. నైట్ అలా అసలు నిద్రపోయాడు సార్. నిద్రపోయాడంటే రిక్వెస్ట్ చేసుకోవాలి, ఏదో ఒకటి చెప్పాలి. నిద్రపోకుండా ఒకటే టార్చర్. అది నువ్వే నిద్రపోనియావు. నాకు తాకుంటూ ఉంటాడు, తాకొని కూర్చొని నిద్రపోయాడు, అంత పడుకోడు. ఏం చేస్తుంటాడో మొత్తం ఇదే పని. ఇంకా ఇదే పని తాకుంటే ఇక అదే పని చేయాలంటాడు. ఇక మీరు కూడా తాగుతున్నారు అని చెప్తున్నాడు. లేదు నేను తాగట్లేదు మేడం. ఇప్పుడే కదమ్మా నువ్వు అన్నావు, నేను తాగుతుంటే కొంచెం తాగు అని నువ్వే కదా అంటున్నావు. పొయ్యి అని అతనే చెప్పాడు, నేను చెప్పలేదు. కాదమ్మా, ఇందాక నువ్వేమన్నావు? నేను తాగుతుంటే నువ్వే కదా కొంచెం పోయి అని అడిగినవని అన్నావు. మరి అప్పుడెలా అన్నావు? ఇప్పుడేమో నాకు అలవాటే లేదు, ఆయననే తాగుతాడు అని చెప్తున్నావు. ఇందాక నీ మాటగానే చెప్పావు, నువ్వు రికార్డ్ అయింది ఆల్రెడీ. నేను తాగుతుంటే కొంచెం పోయి అని తను అడిగాడని చెప్పావు. సార్ ఇప్పుడు నైట్కు నేను డ్యూటీకి వెళ్ళి అలసిపోతా సార్. తింటా కొంచెంసేపు కూర్చోమంటది. కూర్చొని ఏం చేస్తుంది అంటే ఆమె తాగుతుంటది. తాగి నువ్వు పండనియదిగా కూర్చుంటది. నేను లేపు పొద్దున డ్యూటీ పోవాలి కదా కూర్చొని మళ్ళీ కొంచెం నన్ను పెడుతుంది. ఏమన్నా అంటే నన్నే ఉల్టా ఆమ్లెట్ చేసుకురా, అది చేసుకురా అని చెప్తాను. నువ్వు
మళ్ళీ నేనా? తాగిన మప్పలు ఏం మాట్లాడుతా నీకే వస్తుంది నేనే ఆమ్లెట్ ఇస్తా నీకు. చికెన్ ఫ్రై, చికెన్ తీసుకొస్తే ఫ్రై చేయమంటే ఫ్రై చేయాలి, లివర్ తెప్పిస్తావు, లివర్ ఫ్రై చేయాలి, అన్ని చేసి ముంగట పెడితే తాగకుండా మొత్తం ఇల్లు అంతా గలీజ్ చేస్తావు. ఎప్పుడు నీకు అదే పిచ్చి, నీకు ఏం చెప్పాలి నాకు నాకేం అసలు అర్థం పిచ్చి కాదు. లేదు. నీకు మేడం పిచ్చి. మీరే న్యాయం నాకేం చెప్పాలి, పిచ్చి మీరు లేదు. చేయాలి మేడం, మాకు మార్పు తేవాలి సరిగా. ఆగండి, నిజమేదో తేలిన తర్వాత కదా ఏమన్నా చెప్పడానికి. తాగనని ఆమంటది, తాగడని అంటావు, ఆయనే తాగుతాడని ఆమంటది, లేదా ఆమె తాగుతుందని అంటది. ఇంకా అదంతా పక్కకు పెట్టేసి ఇంకా ఉల్టా ఇంకా ఏమంటారు, విచిత్రంగా ఆయన తాగుతుంటే ఈమె ఆమ్లెట్ వేయడం కాదు, ఈమె తాగుతుంటే ఈయన ఆమ్లెట్ వేసుకొని వస్తాడట. అదేమంటారు ఇంకా స్టఫ్ వేస్తాడంట. మరి ఇది ఏంటో తెలియాలి కదా, మేమైనా చెప్పాలి. చేయమని టార్చర్ పెడుతుంది నాకు, మిమ్మల్ని చేయమని టార్చర్ పెడతా, భరించలేదు నన్ను. మళ్ళీ పాప మళ్ళీ లేస్తానని చెప్పేసి నేనే వెళ్ళకపోతా. ఇక ఏం చేయాలి, తప్పదు. కానీ పెళ్ళమే కదా. ఇద్దరు కలిసి తాగారా? సపరేట్ తాగుతారా? తాగుడు అప్పుడు నాకు ఒక్కరిని తాగుడు అలవాటు ఉండే సార్. పెళ్లి తర్వాత కొన్ని కారణాల వల్ల నేను మానేసాను సార్. నేను మానేసిన తర్వాత ఇక మళ్ళీ తర్వాత ఏం చేసినాం అంటే ఆమె తీసుకురా పెళ్ళైనప్పటి నుంచి తాగుతా. ఆల్రెడీ పెళ్లి కాకముందే ఉంది ఆమెకు. అవునమ్మా, ఇదేం అలవాటమ్మా? పెళ్ళాక ముందు నాకు నువ్వు చూసావా నువ్వు? నాకు అలవాటు లేదు సార్. పెళ్ళాక ముందు అలవాటు ఉందా? చూసావా నువ్వు? చూసా, పెళ్లి అయినాక చెప్పినావు కదా నువ్వు, తాగిన మబ్బులో చెప్పినావు నువ్వు. చెప్పలే నేను. బద్దలు ఆడకట్లా నువ్వు. రికార్డింగ్ లేదు, లేకుంటే రికార్డింగ్ చేసేవాడిని నీకు. రికార్డింగ్ చేస్తే తెలుస్తుంది కదా సార్. అరే పాప ఏమని, పాపం ఎంత ఇది అవుతుంది. మళ్ళీ చెప్పినా పెళ్లి కొత్తలు చెప్తే పాప కూడా ఉండేది కదా, ఉండిపోయి విడాకులు తీసుకునే వాళ్ళము. మరి అప్పుడు చెప్పవలసింది. చెప్పండి అమ్మా, మీ ప్రాబ్లం ఏంది? విడాకులు వస్తలేదని చెప్పేసా, తను మీ మగోడు తాగుతున్నాడనా, లేకుంటే ఏంటి మీ ప్రాబ్లం ఏంది అసలు? మీరు ఇక్కడ వచ్చడానికి రీజన్ ఏంటి? తాగుతున్నాడు సారు, తాగుతున్నాడు. నైట్ వీడియోలు చూపించటము, అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా పడుకోవాలి, నేను ఇలాగే ఉంటాను, నేను స్నానం చేయను, బ్రష్ చేయను, ఇలాగే ఉంటాను. ఫిజికల్ హరాస్మెంట్ జరుగుతుంది, సెక్షువల్ హరాస్మెంట్. సార్ భార్య భర్తలు కొన్ని ఉంటాయి సార్. కొన్ని ఉన్న తర్వాత మళ్ళీ ఆమె పెద్ద తాగిన నొప్పులు, తలనొప్పి, నాకు అదొక్క తలనొప్పి. మళ్ళీ తర్వాత మళ్ళీ నాకే ఉల్టా రివర్స్ చేస్తుంది ఆమె. ఇట్లా కాదండి, మీరు కూడా ఈ వయసులో వీడియోలు చూపించుకుంటా అట్లా దగ్గర అవడం ఏంది చెప్పండి? అసలు ఆమె దగ్గరికే రాదు కదా సార్. మా దగ్గరికి, నా దగ్గరికే రాదు ఆమె. దగ్గరికి రాదు. ఎప్పుడు ఫోన్ తాగుతుంది, 12 గంటల వరకు తాగుతుంది. తర్వాత మళ్ళీ పొద్దున ఎవరికో ఫోన్ చేస్తుంటది. ఎవరు చేస్తుంటది అర్థం కాదు. ఫోన్లు కూడా చేస్తుంటది, ఫోన్ పే చేస్తుంటది. నా దగ్గరికి ఏమొస్తుంది సార్ ఆమె? ఎవరితో చేస్తారండి మీరు ఫోన్? నేను ఫోన్ ఎవరు చేయను, చేయను. మళ్ళీ మా అమ్మకి చేస్తాను అంతే. రాత్రిలో ఏం పని ఉంటుందండి అమ్మకి ఫోన్ చేయడం? నైట్ పూట 9 గంటలకు చేస్తాను నేను. మీరు ఏమైనా డ్యూటీ చేస్తారా? నేను డ్యూటీ చేయను. మరి డ్యూటీ చేయని వాళ్ళు పగలంతా ఏం చేస్తున్నారు? పగలుగా పనులు ఉంటాయి కదా మేడం ఇంట్లో. ఏదో పండు 12 గంటల వరకు తాగుతుంది. 12 గంటల వరకు తాగుతుంది. పొద్దున 12 గంటల వరకు మళ్ళీ 1-2 గంటల వరకు లేవది. నేను డ్యూటీకి వెళ్ళిపోతా సార్. నేను లేవద్దే నువ్వు టిఫిన్ బాక్స్ కట్టుకొని పోతావు ఇవే. అది కూడా కరెక్టే కదా. మరి ఆవిడ టిఫిన్ కట్టండి, మీరు డ్యూటీకి ఎలా వెళ్తారు? సార్ ఇప్పుడు మేడం అక్కడ క్యాంటీన్ ఉంటుంది, అక్కడ పోతా. ఈమె టార్చర్ కదా, ఏం చేయదు కదా. పాపని మళ్ళీ టిఫిన్ తీసుకుపోయి ఆమెకి స్కూల్ దగ్గర ఇచ్చిపెట్టి డ్యూటీకి వెళ్తా సార్. 4 గంటలకు లేచి వంట చేసి పాపకు బాక్స్ కట్టి నీకు కట్టి తీసుకొని అన్ని బ్యాగ్లో పెడితే తీసుకొని వెళ్తావు మేడం. ఇంకోటి ఏంటంటే తెలుసా, డ్యూటీకి వెళ్తాను మేడం. వచ్చేటప్పుడు నాకు 7 గంటలకు అయితే వచ్చేటప్పుడు మళ్ళీ కొన్ని వాట్సాప్లో నాకు బ్రాండ్ పంపుతుంది, నాకు ఇది కావాలి అది కావాలి అని చెప్పేసి. డ్యూటీకి వెళ్ళేటప్పుడు మేము కొత్త డ్రెస్ మంచి చేసుకోమంటే నాకు అవే కావాలి అంటే మళ్ళీ అవి తీసుకొని వేయాలి, మళ్ళీ అవే పాత బట్టలే చెప్పులు కాళ్ళకి వేయాలి. అది కాదమ్మా, తను చెప్పింది అర్థమైందా నీకు? తను డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు మీరు వాట్సాప్లో ఈ బ్రాండ్ మందు కావాలి అంటే తను అదే తీసుకొని రావాలంట. నేనే అట్లాంటివి ఏం చెప్పలేను. పంపించలేదా వాట్సాప్లో? ఏమి ఉన్నాయి, ప్రూఫ్ ఉంది కదా, పంపించింది. నువ్వే పంపించింది నా దగ్గర. పంపించలేదు, వేరే ఎవరు పంపించారు? వేరే నీ ఫోన్లోకి వెళ్ళే కదా, నంబర్కి వెళ్ళి, నీ నంబర్కి వెళ్ళే కదా. అబద్ధాలు ఆడొద్దు, ఏమంటే రియాలిటీ చెప్పండి. మనం ఇక్కడ పరిష్కారం చేసుకోవడానికి వచ్చినాం, పొట్లాడుకోవడానికి కాదు. మీరు ఏదైనా ఉంటే మీరు రియాలిటీగా ఓపెన్గా క్లియర్గా చెప్పండి. మీ మొగుడే ఉన్నాడు ఇక్కడ, మేమైతే మాది వదిలేయండి. ఏమున్నా మీరు ఓపెన్గా చెప్తేనే మేము కూడా ఒక పరిష్కారం చేస్తాం, ఒక కౌన్సిలింగ్ చేస్తాం. మేడం కూడా ఏదైనా చెప్తారు, నేను కూడా ఏదైనా చెప్తాను, క్లియర్ అవుతుంది. మీరు కాదు నేను చేయలేదు అని మీరు డైరెక్ట్ నో అని చెప్పేస్తే ఎట్లా? ఈ ఏజ్ లో కూడా అలాంటి వీడియోలు చూపిస్తే ఎలా అనిపిస్తుంది సార్? ఒకటమ్మా, అది మీ ఇద్దరి పర్సనల్ థింగ్ అండి. రోజు నైట్ నిద్రపోకుండా బెడ్రూమ్ విషయాలు మీరు బయటకు ఎందుకు తీసుకొచ్చి? సరే జరుగుతుంది, మీ మీద సెక్సువల్ హరాస్మెంట్ జరుగుతుంది, ఏదైనా రిక్వెస్ట్ చేసుకోండి, ఇలా చేయకండి అని చెప్పండి, సహకరించండి. కొన్నిసార్లు సహకరించకండి, అది మీ ఇద్దరి మధ్యలో చేస్తే చేయడు, లేకపోతే బయట అందరు చెప్పేస్తా నేను.
వీడియోలు అందరు పెట్టేస్తాను, నువ్వు అక్కడ తిరుగుతున్నావు అన్ని నిందలు వీడియోలు అక్కడక్కడ పెడతాడా ఏంటి మరి? నిందలు చేస్తాను, నువ్వు రావట్లేదని అందరికి చెప్తాను, బయట తిరిగి వస్తుంది, అక్కడక్కడ తిరిగి వస్తుంది. వీడియో కాదు, నువ్వే తాగి నువ్వే వీడియోలు చూసి నన్ను ఇట్లా చేయి అట్లా చేయి అని నువ్వే చేస్తావు. అసలు నేను చెప్పాను అసలు ఎందుకు అబద్ధాలు సారు ముందర నిజంగా చెప్పాలి. నువ్వు ఎందుకు వచ్చినావు? నువ్వు ఇడికి నీ వల్ల బదులే పనిగా చేసినావు. నువ్వు బ్రాండ్ తెచ్చిన ఇవి ఉన్నాయి నా దగ్గర, నువ్వు పంపించింది ఫోన్తోనే. మేడం చూడండి మేడం, ఇంకా ఆయన ప్రూఫ్లు పెట్టుకొని అయితే అబద్ధాలు చెప్పడు కదమ్మా. నువ్వు పంపించింది అలా నిన్ననే పంపించిన ఒకటి. నీకు ఎట్లా తెలుసమ్మా బ్రాండ్స్ ఇవన్నీ? బ్రాండ్స్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు అడుగుతాడు ఏం తేవాలనేసి, అడిగితే చెప్తాను. మీకు ఎవరు చెప్తారు బ్రాండ్స్? ఇతనే చెప్తాడు. ఇతనే చెప్తాడా మీకు బ్రాండ్స్ కూడా? డ్యూటీకి వెళ్ళేటప్పుడు వచ్చినప్పుడు అసలు నాకు తెలియదు బ్రాండ్లు కొత్త ఏదో ఒకటి తాగేవాడిని నేను. మళ్ళీ నువ్వు కొత్త కొత్త బ్రాండ్లు చెప్తావు నాకు. సార్ ఎవరు చెప్తున్నారంటే ఫోన్లలో లేకనా సార్, కొడితే అన్ని వస్తాయి. ఫోన్లలో ఉంటాయి కదా, పంపి అంటే పంపించిన. ఆయన అడిగితే మీరు పంపించారా? ఆయన షాప్కి వెళ్ళినానికి కళ్ళకి కనిపించావా అమ్మ అక్కడ ఏం బ్రాండ్లు ఉన్నాయి? నువ్వు పంపిస్తేనే పంపేమన్నాడు, అడిగిండు తెలుసు కానీ మళ్ళీ పంపి అనేసి అడుగుతున్నా. ఎవరు అబద్ధాలు అంటున్నారు ఎవరు నిజాలు అంటున్నారు అస్సలు అర్థమవుతలేదు. తెలియనంత చిన్న పిల్లోడు కాదు అసలు, ఇప్పుడే కొత్తగా మందు తాగుతున్నంత ఇంకా చిన్న వయసు అతనైతే కాదు. నన్ను బదనాలు లేపడానికి పంపించమన్నాడు, నాకైతే తెలియదు. ఆయన బదనాం లేపేంత చిన్న పిల్లవైతే కాదమ్మా నువ్వు. ఇంకా అర్థమవుతుందా? నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వేం చేస్తున్నావు, నీకు అన్నీ తెలుసు. ఇప్పుడు ఈ నిందనంతా అతని మీదకి నెట్టేసి నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? అంటే ఇతనితో వదిలేసుకొని ఇంక ఇతనితో దూరం ఉండిపోయి నీ పాప నువ్వు తీసుకొని నువ్వు హ్యాపీగా ఉండగలవా చెప్పు? ఆల్రెడీ ఈ వయసులో ఉన్నారు మీరు, ఇంకా చిన్న పాప ఉంది. ఆ పాప భవిష్యత్తు ఏంది? ఇప్పుడు తాగడంలో ఎవరేం తప్పనట్లేదు నిన్ను. నీకున్న సిచ్యువేషన్లో నువ్వు ఏదో కొంచెం వేసుకొని ఉంటుండొచ్చు, అదేం తప్పు కాదు. అలాగనని చెప్పి ఇప్పుడు ఇలా నిందలు వేయడం కరెక్టా చెప్పు? ఇప్పుడు నువ్వు తాగుతున్నావని ఇక్కడేం నేను పట్టుకొని ఎవరేం నిందితురాలుగా చూపించట్లేదు కదా, చూపిస్తున్నారు ఎవరేమన్నా? ఏదైనా ఉంటే ఓపెన్గా మాట్లాడు. ఇప్పుడు నువ్వు ఓపెన్గా మాట్లాడితేనే నీ భవిష్యత్తు బాగుంటుంది. లేకపోతే ఇంక ఇలాగే గొడవలతోటి జీవితాంతం నడిపి. ఇంకా నిన్ను చూసి నీ పాప కూడా నేర్చుకుంటుంది. ఇంట్లో పాప ఆల్రెడీ అన్నీ చూస్తుంది, మీరిద్దరు చేసే పనులన్నీ. అసలు ఏమనుకుంటున్నావు చెప్పు? ఆ పాపను ఏం చేద్దాం అనుకుంటున్నావు? మేడం తాగిన మబ్బులు ఆమె పాప లేస్తుంది, ఇద్దరు మబ్బులు లేస్తుంది, తానికి కొంత తాగిపెట్టా అని చెప్తుంది ఆమె. ఏంది పాపకు తాగిపిస్తుందా? ఏమా ఏం మనిషిమా? లేదమ్మా నేను చెప్పలేదు మేడం. ఇప్పటిదాకా భార్య భర్తలు గొడవలే అనేసి సరిగ్గా ఫోన్లే అనేసి వింటున్నా గానీ కోపం వచ్చి కొట్టాను నేను. కొట్టారు మీరు? కొట్టాను నేను. చెప్పలేదు చెప్పలేదు. మళ్ళీ తర్వాత తాపేయమని చెప్తాను. ఆపమ్మా. ఏందమ్మా మీ ఇద్దరిలో ఎవ్వరో ఒకరు నిజాలు చెప్పకపోతే మాత్రం అర్థం కాదు. ఆయన తప్పని నువ్వంటున్నావు, ఆమె తప్ప నువ్వంటున్నావు, ఇద్దరు కలిసి పసిపిల్లని పాడు చేస్తారు. మీరిద్దరు ఎటన్నా పోండి, ఆ పాపను ఏదన్నా చేశారనుకోండి చాలా పెద్ద శిక్షలు ఉంటాయి. చైల్డ్ రైట్స్ చాలా ఉన్నాయి. మేము సుమోటోగా ఆ పాపని ఆమె రైట్స్ ఏముందో మేము చెప్తాం. సార్ మీరేమో న్యాయం చేయండి. ఆమె వల్ల మీ దగ్గర ఆ పాపకి కరెక్ట్ మీతో పోషణ అయితే చేయండి. లేకుంటే ఇలాంటి మొత్తం ఈ హ్యాబిట్స్ తనకు చిన్న పాపకి అయింది అనుకోండి, ఆమె హెల్త్ స్పాయిల్ అవుతుంది, ఆమె లైఫ్ స్పాయిల్ అవుతుంది. పెరిగే వయసులో ఉంది ఆ పాప. మీరిద్దరు ఏడికన్నా పోంది. ఆ పాప ఏం చేసింది? ఆ పాపకి ఎందుకు తాగిపిస్తున్నారు? ఏమా మనిషివేనా? తల్లివేనా? అసలు పోనీ ఆ పిల్లని కన్నది నువ్వేనా? నేనే మేడం. నువ్వు కంటే మరి ఏమి పిల్లకి ఏడుస్తుందని చెప్పి టానిక్ అని చెప్పి తాపిస్తున్నావు అంట? లేదు మేడం, మన తాపేయలేదు మేడం. మళ్ళీ నైట్ కొట్టాను కదా, తెల్లారి మళ్ళీ వాళ్ళ అమ్మలకు ఫోన్ చేసి నన్ను ఇట్లా కొట్టినాను టార్చర్. మళ్ళీ వాళ్ళు వచ్చారు ఇంటికి. నువ్వే చేసిన ఫోన్, నేను చేయలేదు. నువ్వు చేసావు. నువ్వే చేసిన ఫోన్. సార్ ఇది అసలు మళ్ళీ ఉంటే వాళ్ళందరూ కలిసి నన్ను టార్చర్. మీరు నింద ఇటేస్తున్నారు, అదే నింద మీ మీద వేస్తుంది. అసలు ఎవరెవరికి చేస్తున్నారో అర్థమవుతుంది. మీరు నిజాలు చెప్తేనే అర్థమవుతుందండి. మీరు ఓపెన్ గా ఎవరైనా ఒకళ్ళు ఒప్పుకోవాలి, ఎవరైనా ఒకళ్ళు తప్పు. సార్ ఇప్పుడు ఆమె బ్రాండ్ పంపించింది సార్ నాకు. ఆమె ఎందుకు పంపుతుంది? తీసుకురమ్మని పంపించి ఆల్రెడీ మళ్ళీ వాయిస్ రికార్డు ఉంది. ఆమెకు సరిగా ఇచ్చేది టైప్ చేయది, వాయిస్ రికార్డు పెట్టి ఈ బ్రాండ్ తీసుకొస్తావా లేదా నువ్వు, లేకుంటే ఇంటికి రాని చూడు అని చెప్తుంది నాకు. సరే చెప్తుంది, మీరు తీసుకొస్తున్నారు మంచిదే. సరే తీసుకొస్తున్నారు, ఇద్దరు కలిసి తాగుతున్నారు, మంచి విషయమే కదా. మరి దాని తర్వాత ఇద్దరి మధ్యలో ఏదో జరుగుతుంది, మీ బెడ్రూమ్ విషయాలన్నీ జరుగుతున్నాయి, మీరు చేసుకుంటున్నారు, ఓకే ఫైన్. అది మీ ఇద్దరి మధ్యలో పెట్టుకోవాలి, కానీ ఇలా బజార్లో వేసుకుంటే మీ పరువే కదా పోయేది. సార్ ఇంకోటి ఏంటంటే తాగుడు అలవాటు కాకుండా మళ్ళీ ఫోన్లో మాట్లాడుతుంది, సైడ్ పక్కన పోయి మాట్లాడుతుంది. ఎవరితో మాట్లాడుతున్నావు అంటే మా అమ్మలతో అని చెప్తుంది. మా అమ్మలతో కాదు అది మాట్లాడేది, ఎవరికో మాట్లాడుతుంది ఆమె. మీకు అనుమానం వచ్చింది? అనుమానం ఉంది మేడం. ఆ అనుమానం మీరు ఆవిడతో మాట్లాడారా? అడిగాను నేను. అది 2 months బ్యాకే తెలిసింది, కానీ నేను కామిస్తున్నా చూద్దాం వాళ్ళతో ఎవరితో మాట్లాడుతుందేమో నేను అనుకున్నా.
తర్వాత తీరా చేసి ఆమె బిహేవ్ చూసి కొంచెం నాకు చేంజ్ అనిపిస్తుంది ఆమెదో. మీకు అర్థమైంది. అయిపోయిన తర్వాత ఇక నేను అడిగాను, అడిగితే ఇట్లా అంటే ఆమె ఏమంటుందంటే లేదు నేను మా ఫ్రెండ్ ఉన్నాడు అది ఉన్నాడు అని చెప్తుంది. ఏ టైంలలో మాట్లాడే వాళ్ళు క్లోజ్ గా ఫ్రెండ్స్ ఇట్లా ఎట్లా అంటే మరి భార్య భర్తలకు ఎట్లుంటారో ఆ టైప్ లో మాట్లాడుతున్నారు. మీరు ఎప్పుడు గమనించారు? 2 months కిందటనే. పగలు చూసారా, రాత్రిలో చూసారా? మీరు డ్యూటీకి వెళ్ళాక ఫోన్ బిజీ వస్తుండేదా? సరే ఈ మధ్య నాకు దూరం పెడుతుంది సార్, నాకు ఈ మధ్య దూరం పెడుతుంది అంటే ఎందుకు ఏందని కొన్ని ఎంక్వైరీ చేశాను నేను. చూస్తే తర్వాత ఆమె పండుకున్నా సార్, తాగి పండుకున్న తర్వాత ఏం చేసిందంటే మెల్లకి ఫోన్ తీసుకుని వీడియో కాల్ చేస్తున్నావు, చాటింగ్ బాగా చాటింగ్ చేస్తుంది అన్నట్లా. వీడియో కాల్ చేసి చాటింగ్ చేస్తుంది, మళ్ళీ ఫోటోలు వాడు పంపించిండు. పంపించిన తర్వాత మళ్ళీ తెల్లారి పొద్దున అడిగాను కదా, అడిగిన తర్వాత మళ్ళీ ఏం చేసింది, ఫోన్ అతకెళ్ళి గుంజుకొని ఏం చేసి తక్కువ డిలీట్ చేసి పడేసింది ఆమె ఫోటో. ఇప్పుడు నాకు ప్రూఫ్ లేకుండా అయిపోయింది. అంటే ఎక్స్ట్రా మెరిటల్ ఎఫైర్ ఉందని అంటారు మీరు? ఉంది, పక్కా ఉంది సార్ అది. ఎందుకంటే ఈ మధ్య ఇప్పుడు అసలు నా దగ్గర పనుకోవట్లేదు, ఇది చేయట్లేదు, ఏం చేయట్లేదు అసలు. ఏం లేదు సార్, అలాంటిది ఏం లేదు. ముఖంలో తెలిసిపోతుంది అండి, ముఖంలో తెలిసిపోతుందిగా. మీరు తాగట్లేదు, మీకు అఫైర్స్ లేవు, అంతేనా? మీ హస్బెండే తప్పు, మొత్తం మీ హస్బెండే తప్పు చేస్తున్నారు. మీరు చెప్పిన బ్రాండ్స్ తీసుకురావడం తప్పు, మీతో మంచి హెల్దీ ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకోవడం తప్పే, మీరు అడిగిన దానిలా చేయడం అది తప్పే అంటారా? తప్పే సార్, మొత్తం తప్పే. మొత్తం తప్పే. నాకు అసలు వద్దు. ఏం వద్దు? ఆయన వద్దు, నాకు అతను వద్దా నీకు? పాప ముఖం అన్నా చూడు, నువ్వు వద్దు వద్దు అంటున్నావు. ఎవరో ఒకటి పాప నా దగ్గరే ఉంటది. అంటే మీరు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు, నిజమేనా అమ్మా? ఫ్రెండ్స్ ఉంటారు కదా సార్, ఫ్రెండ్స్ ఉంటారు. నీకే ఇంట్లో ఉంటావు కదా, నీకే ఫ్రెండ్స్ ఉంటారు. ఉండరు, చుట్టాలు ఉన్నారా? చుట్టాలు కాదు మాట్లాడుతున్నారు, అబ్బాయితో మాట్లాడుతున్నావు కదా, కథంతో ఇంటి పక్కల కథంతో మాట్లాడుతున్నావు కదా. అంటే చుట్టాలు ఉంటారు కదా, అబ్బాయిలు చుట్టాలు కాదు, మళ్ళీ ఫోటోలు అంతా ప్రేమతో వీడియో కాల్ చేయడం ఎందుకు? ఫోటోలు, అబ్బాయి ఫోటో నాకు డిలీట్ చేయించినావు కదా నువ్వు. నువ్వు చేసినావు, నువ్వే చేసినావు డిలీట్. నాకు ఎవరన్నా అడిగే లోపల గుంజుకొని డిలీట్ చేసినావు. నీ ఫోన్లో అప్పుడే పెట్టుకోవాల్సి నువ్వు అడుకున్నప్పుడే. ఏది నీకు అడుగుదామని చెప్పేసి పడుకున్నప్పుడే ఫోన్ తీసుకున్నావు కదా, అప్పుడే నువ్వు ఫోన్లకు తీసుకోవాల్సిన, నీ ఫోన్లో పంపించుకోవాల్సినావు. మరి ఈ పద్ధతి కాదు చెప్తే ఎన్నిసార్లు చెప్పినా ఇన్నాకు వచ్చినాను. అదంతా కాదు, సీన్ మొత్తం మాకు అర్థమైంది. మీరు వేరే అబ్బాయితో ఫోన్ మాట్లాడుతున్నారు, వీడియో కాల్స్ చేస్తున్నారు, ఆ విషయం మీ హస్బెండ్కి తెలిసింది. తెలిసినప్పటి నుంచి మీ హస్బెండ్కి దూరం పెట్టేశారు. ఓపెన్గా ఉన్నది ఉన్నట్టు చెప్పండి అమ్మా, మీ లైఫ్ మీ చేతిలో ఉంది, దాన్ని నాశనం చేసుకుంటారా సర్దుకుంటారా అది మీ ఇష్టం. లేదు సార్, వద్దు, నాకు ఆయన వద్దు. ఇద్దరి మధ్యలో పాప ఆగమవుతుంది. ఇప్పుడు ఆయన వద్దు అని అంటే ఆ పాపని తీసుకెళ్ళి ఎక్కడ బ్రతుకుదామని మీరు? బతుకుతాం సార్, బతుకుతాం మేడం. ఎలా బతుకుతారు? పని చేసుకుని. ఏం పని చేసుకొని? మరి ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు ఆ పని? ఏదో మరి ఇన్ని రోజులు ఇంట్లో ఖాళీగా ఉండకుండా పని చేసుకుంటా పాపని ఆయన చూసుకోవాల్సింది కదా. కొత్త లవర్ దొరికింది కదా మేడం, అదే ఏదో కాన్ఫిడెన్స్ పని చేసేది. అసలు వద్దు ఆయన. వాడు ఎన్ని రోజులు పెట్టుకుంటాడు నీకు, ఎన్ని రోజులు పెట్టుకుంటాడు వాడు, మోజు అయినాక ఎలా కొడతాడు నీకు. పాప ఆగం, నేను ఆగము. నువ్వు బాగానే ఉంటావు తెలుసా, నువ్వు బాగా ఎందుకు బాగుంటావు? పాప ఎంత సఫర్ అవుతుంది. ఆయన వద్దనట్లేదు, ఇక్కడ వద్దనేది నువ్వు. నేను వద్దాను, మరి నువ్వే వద్దంటున్నా. నేనే వద్దు, నాకు అసలు వద్దే వద్దు. ఎందుకు? రీజన్ ఏంటమ్మా, ఎందుకు వద్దు అంటే? అతను హైజీన్ గా లేడు, అదే రీజనా? ఇంకేదో రీజన్ ఉందా? రీజన్ ఏం లేదు సార్, ఆమె అదేం లేదు, రీజన్ ఏం లేదు, ఏదో సాకు. సాకుతోనే కొత్త దొరికింది కదా లవర్, అతని వల్ల ఆమె నన్ను దూరం పెట్టుకుంటా. ఆయన చూసాననే చెప్తున్నాడమ్మా. నేనైతే నీకు వదిలిపెట్టాను, నేను వదిలిపెట్టాను నీకు. నాకు వద్దు, నువ్వు ఎందుకు వద్దు? నాకు చెప్పు, ఎందుకు చెప్పాలి కదా నువ్వు. నచ్చలే నువ్వు. ఎందుకు ముందే పెళ్లి అయినప్పుడే చెప్పాలి కదా నువ్వు. నాకు వద్దు, పెళ్లి అయినప్పుడే చెప్పాలి కదా. అప్పుడు బాగానే ఉన్నావు, మధ్యలోనే అలా స్టార్ట్ చేసేవాడు. మధ్యలో అంటే ఎప్పుడు? పాప పుట్టిన తర్వాత. ఏమైంది? ఇదే అవి కారణాలా? అవే కారణాలు నాకు. ప్లస్ ఆయన చెప్పినట్టు చేయాలి, నాకు నచ్చట్లేదు. అది ఒక్క రోజు 2 రోజులు చెప్తాడు, డైలీ అదే పనిలో చెప్తాడు. ఆయన కూడా తిరిగి వస్తాడు కదా, మరి ఎక్కడ తిరుగుతాడు? ఎప్పుడు ఫోన్ చేసినా బిజీ బిజీ అని వస్తుంది. మళ్ళీ ప్రూఫ్ చేయించు. ఏదో ఆయన అన్నాడు, ఈమెనేయాలి. చెప్పు, ప్రూఫ్ చేయించు నువ్వు. మేడం ఆఫీస్లో నేను ఫోన్లు చేస్తుంటా, అక్కడిక్కడ ఫోన్లు చేస్తుంటా కదా, ఎప్పుడు ఒకసారి చేస్తుంది. తర్వాత ప్రూఫ్లన్నీ చేయించు. ఆయన ఎవరితో మాట్లాడుతున్నారు, బిజీ వస్తుందని నువ్వు చెప్తున్నావు కదా, ప్రూఫ్లు చేయించు. ఫోన్ ఇవ్వడు మేడం. ఎందుకు ఇవ్వడు? ఫోన్ అసలు ఇంటికి రాగానే ఫోన్ ఇంట్లోనే ఉంటది కదా. సరే ఇప్పుడు నేను ఇస్తా పట్ట ఆయన ఫోన్ చూపించు, ప్రూఫ్స్. డిలీట్ చేసి నువ్వు ప్రతి దానికి మాటకి వంకలు తెచ్చుకొని ఇది లేదు ప్రూఫ్ అది లేదు అని చెప్పి కారణాలు చూపిస్తున్నావు, కానీ నువ్వు చెప్పే ప్రతి దాంట్లో ఒక్క కారణం కూడా లేదు ఆయన మీద. ఈ రోజుల్లో ఎవరుంటారు చెప్పు? తాగకుండా ఏ మనిషి ఉంటాడు? నీట్గా లేడు అని నువ్వు చెప్తున్నావు, నీట్గా లేకుండా ఏ మనిషి ఉంటాడు? ఆయన చిన్న పిల్లోడా? స్నానం చేయమ్మా తినమ్మా అని చెప్పనీకి? ఆయన బాగానే ఉన్నారు కదా చూడ్డానికి. మేడం ఆమె కోరిక మొత్తం తెలుసు, టెంపుల్కు ఎక్కడ పోమంటే అక్కడ పబ్బుకు తోలుకపోయింది. పబ్బుకు పోదామంటే సరే తోలుకెళ్ళినా. అదే అడిగిందల్లా ఇయ్యడం కూడా నువ్వు ఇష్టం వచ్చినట్టు నీ పెళ్ళాం మీద బాగా అతి ప్రేమ చూపించడం వల్ల అట్ట తిరగబడింది. మరి అతి ప్రేమ చూపించావు కదా, మరి
మేము టార్చర్ పెడుతుంది మేడం అక్కడ తిరిగి అక్కడిక్కడ పోదామంటే సరే పోదామన్న తర్వాత మెల్లగా వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది ఒకరిద్దరు ఎవరో పెట్టట్టున్నారు ఆమె చెప్పింది ఇట్లా అని చెప్పింది సరే అని చెప్పేసి ఒకసారి పోయినాం అన్నట్లా పోయిన తర్వాత ఏమైంది నేను ఒకసారి నైట్ అక్కడ పోయినప్పుడేమో ఒకసారి అతనితో లవర్తోనే వెళ్ళిపోతుంది ఒక్కోసారి మధ్యలో చూసావు నువ్వు పోయి ఏదో అనాలని అంటున్నావా? మేడం చూశాను మేడం నేను అంటే వేరే వాళ్ళు చెప్పారు నాకు వేరే వాళ్ళు చెప్తే ఏమైందంటే సరే ఒకసారి డ్యూటీ మధ్యలో ఒక 2 hours పర్మిషన్ తీసుకొని వచ్చి చెక్ చేశాను నేను చేసి బండి మీద వెళ్తుంది ఆమె అంటే బయట ముచ్చట్లన్నీ కూడా వింటారు మరి ఏది మీరు బయట చెప్పుడు మాట విన్నారు కదా అంతే కాదు వాళ్ళు చెప్పారు మేడం చెప్తే వినలేదు ప్రూఫ్ నేను డైరెక్ట్ చూద్దామని చెప్పేసి రెడ్ హ్యాండ్ గా చూశాను నేను చూసిన వెంటనే ఎవరు అతను అని పట్టుకోకపోయినా డైరెక్ట్ వెళ్ళిపోయింది అప్పుడు టైంలో నాకు బండి లేదు మేడం ఏందమ్మా చక్కటి సంసారము ఆ మనిషి ఏమో అంత లక్షణంగా ఉండి ఇప్పుడు ఎవరో కొత్తోడు దొరికాడు కదా అని ఆ వ్యామోహంలో బిడ్డ ఆగము ఈయన ఆగము నువ్వు ఆగము అవసరమా అమ్మ ఈ సంసారాలు ఆగం చేసుకోవడం ఎందుకు? మీరు అట్లా బండి మీద వెళ్ళినప్పుడు మా వాళ్ళకి ఫోన్ చేయొచ్చు కదా. పాయింట్లు ఏం మాట్లాడతావు అమ్మ ఇక్కడ కూర్చొని ఏం పాయింట్లు మాట్లాడతావు? అంటే నా బిడ్డ ఇప్పుడు నా భార్య ఇప్పుడు బండి మీద పోయిందని మీ అమ్మకి చెప్పాలా? అవును అప్పుడు ఎట్లా చెప్పాలి? పట్టుకోవాలి కదా ఎవరు ఏదైనా క్యాబ్ బుక్ చేసుకుని రావాలి కదా ఎక్కడికి వెళ్ళారు. ఏం మాట్లాడుతున్నావమ్మా ఏం మాట్లాడుతున్నావు? అసలు నీకు బుర్ర పని చేస్తుందా? ఏం చేస్తున్నావో ఏం మాట్లాడుతున్నావో? మాట్లాడేది నీ గురించి అయితే ఎవరి గురించో చెప్తున్నావు నువ్వు అతనికి ఈ విధంగా ఇంట్రాగేషన్ చేయిపోయావా అని. పెద్ద సమస్య కూడా లేదు వీళ్ళిద్దరి మధ్య. చాలా చిన్న సమస్య సార్, చాలా చిన్న సమస్యని వీళ్ళు చాలా పెద్దగా చేసుకొని మధ్యలో పిల్ల ఆగం ఏదో గోడతో పోయేదానికి గొడ్డల దాకా చేసుకునేంత తన చేతిలో తనే నాశనం చేసుకుంటున్నారు. ఇప్పుడు తను అనుకుంటుంది ఆ పాపని తీసుకొని వెళ్ళి నేను నాకు నచ్చిన అబ్బాయితో నేను ఉండొచ్చు అని. ఆ వచ్చేవాడు పాపను చూసి వస్తాడా? నిన్ను చూసి వస్తాడు, నీ దగ్గర కావాల్సిన సుఖం చూసుకొని వస్తాడు. ఇప్పుడు నువ్వు కలిసి ఉంటున్నావు నీ భర్తతోటి, ఇక్కడ నుంచి ఎంతో కొంత డబ్బు అందిద్ది, నీతో సుఖం దొరికిద్ది, తర్వాత పెళ్లి చేసుకుంటా అన్నాడా నిన్ను? ఇటు చూడు, పెళ్లి చేసుకుంటా అన్నాడా? నీ పాపని చూసుకుంటా, పెళ్లి చేస్తా, చదువు చూసుకుంటా అని చెప్పాడా? మరి ఇప్పుడు చెప్పు, నువ్వు కష్టపడా? నువ్వు పాపని సాకేది, నువ్వు కష్టపడా పెళ్లి చేసేది పిల్లకి? ఇంట్లో ఉన్నదానికి నీకు సరుకులు కాస్ట్ ఎంతో కూడా చక్కగా తెలిసి ఉండదు. మీ భర్తే అన్ని తీసుకొని వస్తుండు. సరే నీ మాటకే వద్దాం, బ్రాండ్ కాస్ట్ ఎంతో కూడా తెలియదు నీకు. కొనుక్కొచ్చేది అతను, నీ తిండి ఖర్చు అంతా చూసుకునేది అతను. ఇంట్లో మంచి బంగారంలో కూర్చోబెట్టి చూసుకుంటున్నాడు. వచ్చేవాడా నీకు ఆయన్ని చూసేది? ఇప్పుడు కూడా ఇంకా నీకు అబద్ధాలు చెప్పనీకి వస్తుందంటే ఏమనాలి? ఇప్పుడు నాట్లో మాటలు చెప్పండి అమ్మా, మీరు చేసేది అంతా తప్పు. మీ నిజం చెప్పాలంటే బంగారం లాంటి భర్త, మీరు చెప్పిన బ్రాండ్ని తీసుకొచ్చి ఇస్తున్నాడు, మీరు చెప్పింది ప్రతి ఒక్కటి చేస్తున్నాడు, మీ కోరికలన్నీ తీరుస్తున్నాడు అంటే అంటే ఇండైరెక్ట్లీ మీకు ఏం కావాలో అవన్నీ ఇస్తున్నాడు. ఈ రోజులలో నాతో టైం స్పెండ్ చేస్తలేడు, నన్ను పట్టించుకుంటలేడు అని చాలామంది భార్యలు కంప్లైంట్ చేస్తుంటారు. కానీ మీ విషయానికి వస్తే మీరు కావాలి అన్నది మీ దగ్గరకు వస్తుంది, మీ చాయిస్. అది ఏ విషయమైనా కానీ ఎంత మంచిగా ఎంత ప్రేమగా చూసుకుంటున్నానంటే మీరు ఎవరితోటో వీడియో కాల్స్ చేసి మీ మంచిగా ఉన్న సంసారాన్ని చెడగొట్టుకోకండి. ఇది చాలా తప్పు. 2 నెలల దాకా కూడా మీరిద్దరూ మంచిగా కూర్చొని తాగిరని చెప్పారు, మంచిగా మంచి గుడ్ టైం స్పెండ్ చేశారు. కానీ ఈ రీసెంట్ డేస్లో ఎందుకు డిస్టర్బెన్సు? మీరు తాగుతున్నారు, ఆమ్లెట్ తీసుకొచ్చి ఏదో ఇస్తలేదని మీరు, ఆమ్లెట్ తీసుకొచ్చి మీరు, అంతా ఏమో అదంతా అది కారణాలు కాదు సార్. ఏంటో ఈవిడ తన ఉద్దేశం ఏంటి అంటే ఇప్పుడు ఏదో ఒక వంక దొరకాలి, తనకి దొరికితేనే వదిలించుకోవచ్చు. ఇంకొక విషయము, 6 సంవత్సరాలు అవుతుంది అంటున్నారు మీ పెళ్ళయ్యి. 6 సంవత్సరాల్లో నువ్వు ఎప్పుడో వదిలిపెట్టి ఉండాల్సింది, ఆయన సరిగ్గా లేరు అని. ఇప్పటి వరకు ఇంకా ఉన్నావంటే కారణం ఏంటి? ఈ 2 నెలల నుంచే కదా మీ ఇద్దరికి వచ్చింది సమస్య. మేడం 2 నెలల నుంచే ఈ ఫోన్లో చూసుకుంటూ ఫేస్బుక్లో ఇట్లా పరిచయం అయిపోయినారు. దానివల్ల ఇది అయిపోయింది మేడం. అయినా నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే అది అవన్నీ మానుకో, మంచిగా ఉండు అని చెప్తూనే ఉన్నా. మీరు మంచి మాటే చెప్పారమ్మా. వద్దు సార్, నాకు అసలు వద్దు సార్. అరే మాయ్ విను, ఒక మాట చెప్పింది విను, అర్థం చేసుకో. అసలు అంత మంచి భర్తను ఎందుకు కోల్పోవడం? నువ్వు వ్యామోహాలకి అలవాటు పడిపోయి బిడ్డ ఆగము, నీ సంసారం ఆగము. వీడియో కాల్ వచ్చినప్పుడు చూశాను, చూసి నంబర్ ఏం చేసాను తీసుకున్నాను సార్. నాకు డౌట్ వచ్చింది, నంబర్ తీసుకుని పెట్టుకున్న తర్వాత ఏం చేశాను, అతనికి ఫోన్ చేశాను నేను. ఏందా ఇట్లా అంటే ఆమెనే ఫోన్ చేసి మాట్లాడింది అది ఇది అని చెప్పి ఇట్లా పరిచయాలు ఫ్రెండ్స్ సార్ ఇట్లా అది అని చెప్పింది. ఈ ఆమెను అక్కడిక్కడ అదే పార్కులో పోంటే అక్కడిక్కడ వెళ్ళిండు సార్. అది
వెళ్ళిన తర్వాత నాకు డౌట్ వచ్చి మళ్ళీ ఫోన్ చేశాను నేను. ఫోన్ చేస్తే లేదు అవును ఇట్లా ఉంది అది అని, నేను భర్త కాదను, అదే భర్త లాగా చెప్పలేదు, వేరే ఫ్రెండ్ లాగా ఏదో అని చెప్పాను, నేను చేసి మాట్లాడాను నేను. ఆహా, అతనితో నువ్వు మాట్లాడేటప్పుడు ఈమె హస్బెండ్ అని మీరు ఆయనకు తెలియదు, చెప్పలేదు, ఫ్రెండ్ అని మాట్లాడితే వాడు అంతే క్లోజ్గా చెప్పాడు, కొన్ని విషయాలు చెప్పాడు. తర్వాత మళ్ళీ డౌట్ వచ్చి మళ్ళీ నాకేం చెప్పలేడు ఇక. తర్వాత మళ్ళీ ఏం చేసిండంటే అతను ఏం చేసిండంటే ఆమెకు ఫోన్ చేసిండు, మా మిస్సెస్ ఫోన్ చేసిండు, ఈ నంబర్ వచ్చింది ఎక్కడికి, డౌట్ వచ్చింది కదా అతనికి, ఎక్కడ వచ్చింది అని తెలుసుకొని ఏం చేసిందంటే ఇది మా ఆయనది అన్నట్టు, అది ఇది తెలిసింది కదా అన్నట్ల అప్పుడు ఇది చేసి అప్పటి నుంచి నాకు ఇక వద్దనుకొని టార్చర్ పెడుతుంది. ఫిక్స్ అయింది. మరి ఈ విషయం ముందే చెప్పాలంటే కదండి, ఇంత టైం అయిన తర్వాత చెప్తున్నారు. ఎగ్జామ్ మెటీరియల్ అవునమ్మా కరెక్టే నాకు జరిగింది, ప్రూఫ్లు అయితే ఉంటాయి, మీరు ఉండవు అని అయితే అస్సలు అనుకోకండి. ప్రూఫ్ ఉంది, ఫోన్ నంబర్ ఉంది, రమ్మంటే వస్తాడు. అట్లదా? ఆల్రెడీ వచ్చాడు, నేను ఫోన్ చేశాను, వచ్చాడు ఆల్రెడీ. వచ్చాడు మేడం. సరే ఒకసారి రమ్మని చెప్పండి. మరి రాకేష్ కోసం లోపల రా. మీరేనా బాబు రాకేష్? అవును మేడం. ఈమె ఎవరో తెలుసా? తెలుసు మేడం. ఎవరు? తను నాకు పరిచయం అయింది మేడం. పరిచయం అయింది. మీ ఇద్దరి మధ్య ఏముంది? బాండింగ్ అయితే ఉంది మేడం. ఉంది మేడం. బాండింగ్ ఉంది అంటే ఏం బాండింగ్ ఉంది? తల్లి కొడుక, అక్క తమ్ముడా? లేదు మేడం. బాయ్ ఫ్రెండా, ఫ్రెండ్సా? ఒక ఫ్రెండ్ లాగా అయితే ఉంది మేడం. ఫ్రెండ్ లా ఉంది. ఇంకేమైనా ఉందా? ఇంకేమన్నా ఉందంటే నిజం చెప్పు. ఎందుకంటే మీరు ఆగండి చెప్పమ్మా. తనతో నేను చాలా ఫిజికల్గా ఉన్నా మేడం. ఫిజికల్గా ఉన్నారు? అవును సార్. మరి ఇప్పుడు ఏమన్నా ఫ్రెండ్ లా ఉంది అని అన్నా అంటే మరి వాళ్ళ మూడు ముందు ఎట్లా చెప్పాలి సార్? నేను కూడా ఆల్రెడీ తెలిసింది కదా, ఇంకేముంది? తెలిస్తేనే కదా ఇక్కడ వరకు వచ్చింది. సరే మీరు ఒక మంచి కార్యానికి వచ్చారు, ఇక్కడ ఏమున్నా ఓపెన్ ఫ్యాక్ట్గా ఇక్కడికి రావడమే, మీరు ఒప్పుకోవడమే చాలా గ్రేట్. అది అప్రిషియేటబుల్. కానీ మీకు తెలీదా తిన్న పెళ్ళి అయిపోయింది, మ్యారీడ్ అని, పాప అని? తెలుసు సార్. తను ఇక్కడ ఉండడు, మా ఆయన అక్కడ ఎక్కడో జాబ్ చేసుకుని ఉంటాడు. ఇంకా మా పిల్లకి ఫీజులు కట్టాలి, కొంచెం హెల్త్ బాగాలేవు కదా, కొంచెం నాతో ఉండి నాకు సపోర్ట్ చెయ్యి, నేను నీకు ఫిజికల్గా సపోర్ట్ చేస్తా అని చెప్పేది. అప్పుడప్పుడు నాతో కలిసి సిట్టింగ్ చేస్తాం సార్ చాలాసార్లు మేమిద్దరం. ఓహో, సిట్టింగ్ చేస్తారా? అదే బైక్ మీద పోయింది ఆ రోజు చూశాను కదా మేడం. కలిసి తాగుడు మీద కూడా తాగింది. ఫ్రెండ్లీగా నేను నార్మల్ తాగాను, కానీ తాగిన తర్వాత ఇంకా నాతో కొంచెం ఫిజికల్గా బిహేవ్ చేస్తుంది. ఇంకా ప్రతిసారి అట్లాగే కమిట్ అయింది మేడం నాతోని. అంటే మీరు డబ్బులు ఏమైనా ఇచ్చారు ఆవిడకి? డబ్బులు ఇచ్చేవాడిని మేడం అప్పుడప్పుడు. అదే నేను వాళ్ళ పాపను చూసి ఇచ్చాను, కానీ నాతోని సిట్టింగ్ అయ్యి కలుద్దాం, మాట్లాడదాము, మా పరిస్థితి చెప్తాం, మా ఆయన లేడు కదా, అట్లా ఇంటికి రావచ్చు కదా సరదాగా అని చెప్పేసి అట్లా నన్ను చేసుకుంది మేడం. ఇంటికి కూడా వెళ్ళేవాళ్ళ మీరు? వెళ్ళేవాడిని మేడం నేను అప్పుడప్పుడు ఇంటికి. వాళ్ళ ఇంట్లో కూర్చొని తాగేటోళ్ళము. తాగిన తర్వాత తను వెరైటీగా బిహేవ్ చేస్తారు సార్. అలా కూడా మంచి విందుకి లైక్ సమ్ వీడియోస్ చూపించి లైక్ ఇట్లా అట్లా అని చెప్పడము. ఓకే, మీ దగ్గర కూడా వీడియోస్? అవును సార్. నాకు అలా చూపించేసి కొంచెం నన్ను అలర్ట్ చేసుకునేది సార్. కొంచెం ఇప్పటిదాకా ఏమన్నారు, నా హస్బెండ్ వీడియోస్ చూపించి నన్ను హరాస్ చేస్తాడని చెప్పారు. ఇదేందమ్మా, అతను ఓపెన్గా చెప్తున్నాడు, అతనితో మీ ఉన్నది కూడా చెప్తున్నాడు. తాగుడు అలవాటు లేదా అని చెప్తా. ఇంకా ఏంటంటే సార్, కొన్ని మేము తాగినప్పుడు ఫోటోలు దిగుతాం సార్, కొన్ని ఫ్రెండ్లీగా నూడ్ ఫొటోస్. అవి నాకు మళ్ళీ పెట్టి డబ్బులు ఇవ్వలేకపోతే నేను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తా అని చెప్పి చాలా చెప్పలేకపోతున్నాడు సార్. కొన్ని అవే ఉన్నాయి సార్, ప్రూఫ్స్ కూడా ఉన్నాయి సార్ నా ఫోన్లో. బ్లాక్ మెయిల్? అవును మేడం, అట్లా కూడా చేసింది మేడం నన్ను. అవును, అప్లోడ్ చేస్తే ఆమె కూడా ఇరుక్కుంటుంది కదా, ఆమెకి భర్త పిల్లలు ఉన్నారు కదా. అంత చెడిపోయినా నా జీవితం స్పాయిల్ కావాలి మేడం. నాకు ఇంకా పెళ్లి కాలేదు మేడం. నన్ను నమ్ముకుని నా ఫ్యామిలీ ఉన్నారు. మా ఇంట్లో వాళ్ళకి పెడతా అని చెప్పి బెదిరించుడు అవన్నీ చేసింది మేడం చాలా వరకు. ఏందమ్మా ఇప్పటిదాకా ఇతను చెప్పేటివి పాపం ఏంది వాదన అనుకున్నాము, ఆ కుర్రోడి జీవితం కూడా నాశనం. ఏంది మౌనంగా ఉన్నావు ఇప్పుడు దాకా? అసలు మొత్తం టాప్ ఎగిరిపోయేటట్టు అరిచావు కదా, నువ్వే తప్పు అంతా నువ్వే చేసావు, అంతా నీదే అన్నావు కదా. ఇతనే ఉన్నాడా? ఇంకా ఉన్నారా? ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారా? మీ ఇద్దరి మధ్య ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది పరిచయం? దగ్గర 1 year అవుతుంది మేడం. 1 year అవుతుంది. వాళ్ళ హస్బెండ్ అప్పుడు ఉండేటోడు కాదు ఎక్కువ, ఈ మధ్య రీసెంట్లీ ఉంటున్నాడు ఆయన ఇంట్లో. కానీ అప్పుడు నేను వెళ్ళేటోను మేడం బాగా ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చొని తాగేటోళ్ళము, ఎంజాయ్ చేసేటోళ్ళం. కానీ కొంచెం మరీ ఈ మధ్య ఒక 3 months 2 months అవుతుంది కొంచెం నన్ను అవాయిడ్ చేసింది మేడం. అవాయిడ్ కూడా చేస్తుంది? ఇంకా మిమ్మల్ని అవాయిడ్ చేస్తుంది, టార్చర్ చేస్తుంది. డబ్బులు కట్టు, నాకు ఇట్లా డబ్బులు కావాలి, లేకపోతే ఈ ఫొటోస్ మీ ఫ్యామిలీకి చూపిస్తాను, అది ఇది అని చెప్పేసి చాలా చేసింది మేడం. ఫోన్ మీ కొత్తది నీవే కొనిచ్చావా? ఫోన్ ఒకటి ఫోన్ కొనిచ్చి కూడా నేనే సార్. నాకేం చెప్పిందంటే మా అమ్మ వాళ్ళ దగ్గర తీసుకున్నారు, డబ్బులు తీసుకుని కొత్తది కొన్నా ఖరాబ్ అయిందంటే అని చెప్పింది ఆమె. ఇప్పుడేమో నీవు కొనిచ్చినావు అని చెప్తున్నావు.
కానీ ఒకటి ఇక్కడ మిమ్మల్ని మాత్రం చాలా గ్రేట్ అనుకోవాలండి. ఇదంతా కూడా తెలిసి కూడా మీరు ఇంకా నా బిడ్డ కోసం నా బిడ్డ ఏం కావాలి, నేనేం కావాలి, ఆగమవుతుంది మా జీవితాలు అని మీరు అంతా చెప్తున్నారంటే అది గ్రేట్. వేరే వాళ్ళు అయితే అసలు వదిలిపెట్టేసేటోడు, డైరెక్ట్ విడాకులు ఇచ్చేసేటోడు. ఎందుకంటే ఇలాంటి పనులు కూడా, అడల్టరీ కూడా గ్రౌండ్ ఫర్ డివోర్స్ వచ్చేసేది మీకు క్లియర్గా. మీరు వీడియో ఫోటోలు ఏదైతే మీ దగ్గర ఉన్నాయో అవన్నీ కూడా ప్రూఫ్గా జతపరిస్తే మీకు ఈజీగా డివోర్స్ వచ్చేది. ఆ గ్రౌండ్ ఫర్ డివోర్స్. ప్రేమ ఉంది కదా సార్, పెళ్లి చేసుకున్నాము అన్నట్లు నేను ఆమె మారుతుంది కదా అన్నట్లు నేను అట్లా ఆలోచన చేశాను సార్. మీరు తన కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకున్నా కూడా తప్పేం లేదండి. మంచి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు అమ్మ నువ్వు. సంవత్సరం నుంచి ఆ ఇల్లీగల్ అఫేర్ ఏంటి, నీకు ఒక పాప ఉందన్న సోయలేకపోవడం ఏంటి, భర్త అంత మంచివాడు, ఆయన ఏమన్నా నిన్నేమన్నా కష్టపెడుతున్నాడా, పని చేసుకొని రాపోవే అంటున్నారా, డబ్బులు దమ్మంటున్నాడా? ఇంకా ఎన్ని కేసెస్ ఉంటాయి సార్ అట్లా? నన్ను హెరాస్ చేస్తున్నాడు మేడం, జాబ్ చేయమంటున్నాడు, నాకేమో బయట పోవడం ఇష్టం లేదు, ఎన్నో కేసెస్ సార్, చాలా కేసెస్ ఉంటాయి. అట్లాంటిది నువ్వు కూర్చున్న చోట తిండి తెచ్చి పెడతానంటే నీకు నొప్పి అవుతుందా అమ్మా? వాళ్ళ అమ్మకి చెప్పలేదు, వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పలేదు. ఏజ్ పర్సన్ కదా, మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారని చెప్పేసి, మళ్ళీ బాధపడతారని చెప్పి అది నేనే మనసులో పెట్టుకున్నాను. ఎవరు చెప్పలేదు. నేను అది ఏమని చెప్పాలి, నేను ఇట్లా మీ బిడ్డ ఇట్లా తిరుగుతుందని చెప్పలేదు నేను. చూడండి సార్, ఇప్పటికైనా లేట్ ఏం కాలేదు, మీరు కూడా ముసలోళ్ళు ఏం కాలేదు, మీకు కూడా ఏజ్ ఉంది. ఇలాంటి వాళ్ళు ఇంకెన్ని తప్పులు చేస్తారో తెలియదు. మీరు విడాకులు ఇచ్చేయండి. మళ్ళీ చేసుకున్నా కానీ మళ్ళీ ఆమె ఎట్లుంటుందో తెలియదు కదా. ఈమెనే కొంచెం జాగ్రత్తగా కొంచెం అన్నీ మానేసి మంచిగా ఉంటే పెట్టుకుంటాను సార్ నేను. కానీ తను ఉండా అంటుంది కదా, మీరే ఏమన్నా చెప్పాలి సార్, మీరే ఉంటారా అమ్మా? మరి ఏం చేద్దాం అనుకుంటా, తీరని పెళ్లి చేసుకుంటారా? మరి సార్ నాకేమొద్దు సార్, ఆమె ఫోన్లో నా ఫోటో డిలీట్ చేపిస్తే చాలు సార్ నాకు. ఎందుకంటే రేపు పొద్దున్న నాకు పెళ్లి కావాలి కదా సార్. చెప్పండి అమ్మా, తనకు విడాకులు ఇస్తారా? మరి తనకైతే ఎలా పెళ్లి చేసుకోలేరు, ఏం చేస్తారు మరి చెప్పండి? మీ చేతిలో మీ జీవితం. ఇప్పుడు ఆయన కేసు పెడితే మాత్రం మీరు జైల్లోకి వెళ్తారు. స్టిల్ ఆమె ఫోన్లో ఉన్నాయి సార్ నా ఫోటోస్. ఏం నాటకాలు అనుకుంటున్నారా, ఏం బొమ్మలాట అనుకుంటున్నారా? అన్ని దగ్గర పెట్టుకొని చూద్దాం ఫోటోలు ఏమున్నాయో. డిలీట్ చేస్తారా? అది ఇమీడియట్లీ డిలీట్ చేయండి. అది కరెక్ట్. ఆ అబ్బాయి జీవితం ఆగం, ఈమె జీవితం ఆగం. బాబు చూసుకోండి, మీ ఫోటోలు ఏమేమి ఉన్నాయో ఒకసారి మీరే చూసుకోండి. రీసెంట్ డిలీట్ అయిన నుంచి కూడా డిలీట్ చేసేయండి. సరే సార్, ఈ లాక్ ఓపెన్ చేయ సరే. ఉన్నాయి సార్ నా ఫోటోస్ చాలా వరకు. డిలీట్ చేసేయండి, మొత్తం డిలీట్ చేసేసేయండి. మెసేజ్లు ఉన్నట్లున్నాయి కదా మెసేజ్లు. మీరు మాట్లాడుతున్నారా? స్టిల్ కంటిన్యూ చేస్తున్నారా? లేదు సార్, ఒకసారి లాస్ట్ టైం చేస్తే వాళ్ళ హస్బెండ్ కాల్ ఎత్తి లిఫ్ట్ చేసి కొంచెం తిట్టి అట్లా అంటే నేను కొంచెం మాట్లాడట్లేదు సార్. నాకు భయం ఏంటంటే నాకు జస్ట్ నా ఫొటోస్ డిలీట్ అయిపోతే చాలు, ఈ పంచాయతీ అనుకుని నేను లైట్ తీసుకున్నా సార్. సరే, ఇప్పుడైతే మీ ఫొటోస్ అన్ని డిలీట్ అయిపోయినాయి, ఇకపై నుంచి తనతో కాంటాక్ట్ లో ఉండకండి, అది బెటర్ మీకు. సరే సార్, నెంబర్స్ కూడా బ్లాక్ చేయండి. బ్లాక్ చేసేయండి. మళ్ళీ ఎటువంటి రిలేషన్షిప్ పెట్టుకోకండి. ఈమెతోటే కాదు, పెళ్ళైన ఏ స్త్రీతోటి కూడా పెట్టుకోకండి. ఎందుకంటే పెళ్ళైన స్త్రీతో మనం రిలేషన్షిప్లో ఉంటే ఒకవేళ ఆ స్త్రీ వెళ్ళి కంప్లైంట్ చేస్తే, స్త్రీ అనేది ఎప్పుడు కూడా లాయల్ హానెస్ట్గానే చూస్తుంది కోర్టు. ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. బాబు, ఇప్పుడు నువ్వైతే సేఫ్. నీ ఫొటోస్ అన్నీ సార్ దగ్గరుండి డిలీట్ చేశారు. ఆమె జీవితంలో ఇక నువ్వు లేవు, నీ జీవితంలో ఆమె లేదు. నీ అంతలో నువ్వు వెళ్ళిపోవచ్చు. నువ్వు ఇంకెవ్వరి జోలికి పోకుండా ఉండడం నీ మీద ఆధారపడి ఉంటుంది. ఆ తర్వాత వేరే కేసులు ఎక్కడైనా దొరికితే మాత్రం వాళ్ళకన్నా ముందే సార్ తీసుకుపోయి నిన్నే వేస్తారు. అర్థమైందా? మీరు వెళ్ళండి బాబు, మీరు వెళ్ళండి, వెళ్ళి కూర్చోండి బయట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు చెప్పండి అమ్మా, మీ లైఫ్ మీ ఇష్టం. మీ సంసారంలో మీరు కంటిన్యూ అవుతారా, లేదా ఇది ఇక్కడికే ఎండ్ చేసేస్తారా? మీ జీవితం మీ చేతుల్లో ఉంది. మొగుడు వదిలేసిన లేడీస్ బయట ఎట్లున్నారో మనందరికీ తెలుసు, వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. మొగుడు మంచాల పడి ఉన్నా కూడా ఒక మహిళకి రెస్పెక్ట్ దొరుకుతుంది. కానీ మొగుడిని విడిచిపెడితే మాత్రం సొసైటీ, మనుషులు, బయట ఉన్న మగవాళ్ళు అందరూ కూడా ఒక రకంగా చూస్తారు. ఆ స్త్రీపై వాళ్ళ చూపులు అదోలా ఉంటాయి. ఇప్పుడు మీ ఇష్టం అమ్మ. ఇలాంటి హస్బెండ్ ఇంకా యాక్సెప్ట్ చేస్తున్నాడు అంటేనే గ్రేట్. ఉంటావా సరిగ్గా? ఉంటాను మా. ఇంకొక ఫోన్ కాల్ ఎవ్వరికి పోకూడదు. నీ జీవితాన్ని ఆగం చేసుకోకు. ఆ పసిదాన్ని రోడ్డు మీద వేయకు. అంత మంచి భర్తని నువ్వు ముందు మా ముందర క్షమాపణ చెప్పు ఆయనకి. ముందు ఆయన క్షమాపణ చెప్పు, క్షమాపణ చెప్పు ఆయన. ఒకసారి తప్పు చేయను, అలాంటి ఏమి చేయను. సరే సరే, కూర్చోండి. ఇప్పుడు ఈమె ఒప్పుకున్నది మంచిది, ఓకే గుడ్. కానీ ఒకటమ్మా, మీరు చిన్నగా బాండ్ కూడా రాసి ఇవ్వండి. వీళ్ళ అమ్మ నాకు తెలుసా విషయం? తెలియదు, చెప్పలేదు నేను. మళ్ళీ వాళ్ళు ఏజ్ పర్సన్ కదా. మీ ఇద్దరి మధ్యలో ఒక బాండ్ రాయించుకుందాం. మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ రాయించుకొని, నాతో తప్పైంది, ఇంకోసారి నేనేం తప్పు చేయను, ఫ్యూచర్లో నేను మీతో చాలా లాయల్గా ఉంటాను,
ఇకపై నుండైనా నేను ఎలాంటి తప్పు చేయకుండా ఉంటానని అందులో మనం నీట్గా రాద్దాం. రాయించి ఆ బాండ్ పేపర్ మీ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే ఫ్యూచర్ ఎలా ఉంటుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఎప్పుడైనా ఫ్యూచర్లో ఏదైనా తప్పు చేసి ఉంటే అప్పుడు మీకు విడాకులు తీసుకోవడానికి ఆ బాండ్ పేపర్ ఒక మంచి ఎవిడెన్స్గా పనిచేస్తుంది. ఏదో మాటపూర్వకంగా మనం తీసుకువెళ్ళిపోయినామా, ఉంచుకున్నామా, మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ కొత్త సమస్య ఏర్పడితే అప్పుడు పాతగా ఒక సమస్య ఆల్రెడీ ఉంది అని చెప్పడానికి ఆ ప్రూఫ్ అనేది మీకు యూస్ఫుల్ అవుతుందండి. ఓకేనా అండి? సో అమ్మ మీరు కూడా రాసి ఇవ్వండి. ఇకపైనైనా చక్కగా ఉండండి, మంచిగా మీ కాపురాన్ని మీరు కంటిన్యూ చేసుకోండి. ఓకేనా? మీకు పాప ఉంది, ఆ పాప భవిష్యత్తు కోసం చూడండి. తాగుడేంది, ఈ స్టఫ్లేంది, ఇదంతా పక్కన పెట్టేయండి. తాగుడు మానేస్తే మంచిగానే ఉంటుంది. హెల్త్ స్పాయిల్ అవుతుంది. ఏదైనా లివర్ డ్యామేజ్ అయిందో లేకుంటే ఏదన్నా జరిగితే మీ పాపని ఎవరు చూసుకుంటారు చెప్పండి? జీవిత బీమా ఉందా మీకు? జీవిత బీమా ఇద్దరు కూడా చేయించుకోండి. ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. రేపు మీ హెల్త్ స్పాయిల్ అయినా కూడా హాస్పిటల్ ఖర్చులు అలా ఇన్సూరెన్స్తో క్లియర్ అయిపోతాయి. జీవిత బీమా చేసుకోండి. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. మీరు పోయినా కూడా పాప లైఫ్ కొంచెం సెక్యూర్గా ఉంటుంది. ఇలాంటి పనులు చేయండి. ఇలాంటి పనులు చేసిన తర్వాత తాగండి, విచ్చలవిడిగా డ్యాన్స్ చేయండి, ఏమన్నా చేసుకోండి. ఒక పాప లైఫ్ అయినా సెక్యూర్గా ఉండేటట్టు ఉంటుంది. ఇక్కడ కూర్చోండి, సార్ రాయిపిస్తారు మీతో. వెళ్ళి కూర్చోండి, బయట కూర్చోండి, సార్ వస్తారు. మా కాపురం నిలబెట్టినందుకు ధన్యవాదాలు మేడం. మా సంసారాన్ని నిలబెట్టినందుకు, కలిపినందుకు చాలా థ్యాంక్స్. కూర్చోండి. చూసారు కదండి వీళ్ళు ఏం మాట్లాడారు, ఏం మాట్లాడుతున్నారు, దీనివల్ల మనం ఏం తెలుసుకున్నాము అనే విషయాలన్నీ కూడా మీరందరూ కూడా తెలుసుకోవడంతో, మీకు ఇవన్నీ కూడా మేము తెలియజేయడంతో మాకు కూడా ఒక సంతృప్తి కలుగుతూ ఉంది. మీ దగ్గర కూడా ఇలాంటి ఏ కేసెస్ ఉన్నా మమ్మల్ని సంప్రదించాల్సిందిగా మేము కోరుతున్నాం. నా విచారణ నుంచి మీ అందరికీ కూడా సైన్ అప్.